గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ధ్వజస్తంభం ముందు ఒక నంది ఉంటుంది. మనం చూసుకున్న నందులు అయితే ఎప్పుడు కూడా శివుడిని చూస్తూ నిలువుగా ఉంటాయి అన్నమాట. శివుడు అటువైపు ఉన్నాడు అంటే అటువైపు ఉంటాయి. కానీ ఇక్కడ మనం నందిని చూస్తున్నట్లయితే ఒక పక్కకు ఉంది. దీని వెనక కూడా ఒక కథ ఉంది. ఎందుకంటే ఈ నందిని సాయంకాలం నంది అంటారంట. ఎందుకంటే సాయంకాలం సమయంలో శివుడు పార్వతి కలిసి పూజలు అందుకుంటూ ఉంటారు. అందుకని వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఉన్నారు కదా అని నంది చూసే చూపు కూడా కొంచెం పక్కకి ఓన్లీ స్వామివారిని మాత్రమే చూస్తున్నట్టుగా ఒక పక్కకు ఉంటుంది. ఇలాగ నందిని మనం ఎప్పుడు చూసుండము. ఒక పక్కకు చూసే నందిని ఎప్పుడు స్వామివారి నంది అంటే నంది ముందు స్వామివారి ముందు నంది ఎప్పుడు నిలువుగానే ఉంటుంది.